హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే కొత్త బట్టలు ఉంటాయి కదా, కొత్త బట్టలు కానీ లేదనుకుంటే బాగా డిజైన్ ఉన్న శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వర్క్ ఉన్న డ్రెస్సెస్ కానీ ఎలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో సేమ్ అదే విధంగా మీరు చేసి చూడండి. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేనైతే కనుక ఈ విధంగా వర్క్ ఉన్న డ్రెస్ని ఒకటి, అలాగే పట్టు చీర అనమాట, పట్టు చీర ఒకటి తీసుకున్నాను. మీకైతే కనుక వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఆరి పెట్టుకునే వరకు నేను చూపిస్తాను కాబట్టి చూడండి. ఫస్ట్ అయితే ఈ విధంగా 2 బకెట్లలో నీళ్ళు తీసుకోండి. ఒక చెత్తకి, డ్రెస్కి ఒకటి, శారీకి ఒకటి అనమాట. ఈ విధంగా నేనైతే కనుక 2 బకెట్లో వాటర్ తీసుకున్నాను. తర్వాత ఏం చేస్తారంటే పావు టీ స్పూన్ అనమాట సాల్ట్ వేసుకోండి. మీ దగ్గర ఉప్పు ఉంటే కనుక ఉప్పునైనా సరే ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి, లేదనుకుంటే ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మరీ ఎక్కువ అయితే కనుక వేసుకోకూడదు అనమాట ఉప్పు అనేది. కాబట్టి నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని కలిసేలాగా ఈ విధంగా నేను చేతితో అయితే కనుక కలుపుతున్నాను అనమాట. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా ఒక డ్రెస్సు ఒక బకెట్లో చేయండి. ఎందుకంటే మళ్ళీ అవి రంగుపోతే కనుక మళ్ళీ వేరే ఆటలకి అంటుకుంటాయి. కాబట్టి ఇలా విడివిడిగా తీసుకుంటే మంచిదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా నేనైతే కనుక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే కనుక తీసుకున్నాను. ఇలా చేయడం వల్ల మనకేంటంటే కలర్స్ అంటుకున్నాయి అనుకోండి, మళ్ళీ మనం వేసుకోవడానికి వీలు ఉండదు అనమాట. కొత్త బట్టలు అలా కలర్స్ పోయి వేరే వాటికి అతుక్కుంటే మనకి అసలు వేసుకోవడానికి బాగోదు, చాలా బాధగా అనిపిస్తుంది ఎక్కువ రేట్లువి. కాబట్టి ఇలానే ట్రై చేయండి మీరైతే కనుక. ఏ డ్రెస్కి ఆ డ్రెస్ అనమాట. ఇక్కడ నేనైతే కలర్ పోవట్లేదు కాబట్టి చూశాను కాబట్టి మూడిటిని కలిపి ఒకే దాంట్లో డ్రెస్, చున్నీ, కింద లంగా, తర్వాత పైది మొత్తం కూడా ఒకటే దాంట్లో చేసాను. ఒకవేళ వేరు కలర్ పోతున్నాయి అనుకోండి, ఇవి కూడా వేరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తీసుకోవడం బెటర్ అనమాట. మళ్ళీ కలర్ అంటేసింది అనుకోండి వేరు కలర్స్, డ్రెస్ మొత్తం కూడా పాడైపోతుంది అనమాట. కాబట్టి అలా చేయండి. నెక్స్ట్ ఈ విధంగా శారీ తీసుకొని శారీకి అయితే కుచ్చులు పెట్టుకోండి. మీకు కుచ్చులు ఇలా ఈ విధంగా పెట్టేసి వేరే బకెట్లో అనమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా ఉప్పు నీళ్ళలో ఫస్ట్ అయితే కనుక ఒక 2-3 మినిట్స్ ఉంచి జాడిచ్చేయండి. మరి ఎక్కువసేపు అయితే కనుక ఉంచకూడదు అనమాట. ఒక 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచొద్దు. ఎందుకంటే కలర్ పోయేవి, ఇంకా పూర్తిగా కలర్ పోతే మళ్ళీ బాగోదు. అందుకనే ఈ విధంగా 2-3 నిమిషాల తర్వాత మీరు వాష్ చేసేసేయండి. ఈ విధంగా చూస్తారు కదా, పిండేసి పక్కన పెట్టేసాను. కొంచెం లైట్గా కలర్ పోయింది. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత షాంపూ అనమాట, మీకు నచ్చిన షాంపూని ఒక్కొక్క హాఫ్ వేసుకుంటే సరిపోద్ది. నేను ఒక్కొక్క డ్రెస్సే కాబట్టి హాఫ్ తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కొంచెం మనం షాంపూని వేసిన తర్వాత కూడా ఈ విధంగా చేత్తో అని గట్టిగా కొంచెం ఎక్కువ నొరగ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా చేత్తో అంటే కనుక నొరగ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి 2 బకెట్లో కూడా ఈ విధంగా నొరగ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. తర్వాత సేమ్ కొంచెం అయితే కనుక మీరు నీళ్ళు పక్కన పెట్టుకోండి. ఈ నీళ్ళు ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఒక జగ్గుడు వరకు షాంపూ వాటర్ని అయితే పక్కన తీసి పెట్టేసాను అనమాట. తర్వాత సేమ్ ఇదే విధంగా ఒక బకెట్లో ఈ చీరని జాడిస్తున్నాను అనమాట. ఇలా జాడించడం వల్ల మురికి కానీ తర్వాత స్మెల్ ఏదైనా ఉన్నా సరే బ్యాడ్ స్మెల్ అదంతా కూడా పోతుంది. అలాగే ఇంకొక దాంట్లో ఇంకొక డ్రెస్ అనమాట. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే చక్కగా నీట్గా ఉంటాయి. కలర్ అనేది ఎక్కువ పోదు, షైనింగ్ పోకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. సబ్బు, సర్ఫ్ ఇలాంటివి యూజ్ చేయకూడదు అనమాట. ఇలా చేస్తే మనకి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి అన్నమాట డ్రెస్సెస్ అవి. అందుకని ఈ విధంగా నేనైతే కనుక చూపిస్తున్నాను. తప్పకుండా వీడియో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట వీడియో అనేది. 100% లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూసారు కదా, ఈ విధంగా నేనైతే కనుక ఒక డ్రెస్ ఒక బకెట్లో జాడిస్తున్నాను. ఎక్కువ కలర్ ఏం పోవట్లేదు అనమాట. అందుకనే ఈ విధంగా 3 కలిపి ఒకటే దాంట్లో చేశాను.
తర్వాత ఇంకొంచెం వాటర్ పక్కన పెట్టాం కదా, ఫస్ట్లో షాంపూ వాటర్ తీసి వాటర్ కొంచెం పక్కన పెట్టాం కదా, ఆ వాటర్తో కుర్చీల కింద కొంచెం ఎలా లేదన్నా మురికి ఉంటుందన్నమాట. ఆ మురికిని పోగొట్టడానికి కొంచెం పేస్ట్, మీరు వాడే పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తీసుకొని ఈ విధంగా ఓన్లీ కుర్చీల దగ్గర అనమాట, కుర్చీల దగ్గర ఈ విధంగా రుద్దుతూ షాంపూ వాటర్ పోసుకుంటూ మురికి వదిలించుకుంటే సరిపోద్ది. ఇదే విధంగా చీర మొత్తం కుర్చీ అంతా కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి. అలాగే జాకెట్ల దగ్గర కూడా, చంకల దగ్గర కూడా ఏంటంటే మురికి ఎక్కువగా, చెమట ఎక్కువగా పెరిగిపోయి ఉంటుంది కదా, ఆ చెమట పోవడానికి అది ఏం చేస్తారంటే సేమ్ ఇదే విధంగా పేస్ట్ ఇప్పుడు అక్కడ ఎలా అయితే పెట్టామో చంకల దగ్గర కూడా పేస్ట్ పెట్టేసి క్లీన్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. స్మెల్ అనేది పోతుంది. మిగతా అంతా మొత్తం పెట్టక్కర్ల, ఓన్లీ చంకల దగ్గర. తర్వాత ఏంటంటే ఈ విధంగా శారీకి వచ్చేసి కుర్చీల దగ్గర అనమాట ఇలా పేస్ట్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. అలా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్, ఫ్రెష్ వాటర్ అనమాట, ఫ్రెష్ వాటర్ తీసుకొని ఈ విధంగా నేనైతే కనుక ఒక్కొక్కటి జాడించుకుంటూ ఆరేస్తున్నాను అనమాట. ఆరేయడానికి అంటే ఒక్కొక్కటి జాడించిందల్లా ఆరేసేస్తున్నాను. మీరు ఒకేసారి జాడిచ్చేసి ఆరేసుకున్నా సరే పర్లేదు. నేనైతే కనుక ఇలా ఫస్ట్ అయితే కనుక జాడించుకుంటూ ఆరేస్తున్నాను. ఇలా మీరు కనుక చేస్తే ఖచ్చితంగా డ్రెస్సులు అనేవి పాడవు అనమాట. వర్క్ డ్రెస్సులు అయినా సరే, ఏ అయినా సరే చక్కగా పాడవకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. కొత్త బట్టలను ఎలా ఉతకాలి ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి నేనైతే కనుక ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీకు హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో అయితే కనుక. మరీ ఎండలో ఆరేయకూడదు అనమాట, ఇవి నీళ్ళలోనే ఆరేయాలి, లేదనుకుంటే కలర్ ఎక్కువ పోతాయి. కాబట్టి నేనైతే ఎండలో ఆరేయట్లేదు, నీళ్ళలోనే ఆరేస్తున్నాను అనమాట. ఇక్కడంతా కూడా ఎండ పడదని చెప్పేసి బయట నేను ఆరేస్తున్నాను. మీరు కూడా అంతే, ఎండలో మాత్రం అసలు ఆరేయకండి, కలర్ అనేది ఎక్కువ పోతుంది అనమాట. చూసారు కదా. తర్వాత శారీ కూడా అంతే, కుచ్చులు పెట్టేసి చక్కగా జాడించడం, మంచిగా జాడించుకుంటే సరిపోద్ది. ఇది కూడా అంతే, చక్కగా జాడిచ్చేసి ఆరేసేస్తే సరిపోద్ది అనమాట. ఇలా ట్రై చేయండి కొత్త బట్టలను ఎప్పుడైనా సరే. ఈ విధంగా ట్రై చేస్తే మురికిపోతుంది, చెమట వాసన కానీ మొత్తం పోయి చక్కగా సువాసన వస్తాయి అన్నమాట. డ్రెస్సెస్ కలర్ పోకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఇలా ట్రై చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా సింపుల్ అనమాట, ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఆరిపోయిన తర్వాత ఇంట్లో మడత పెట్టేసి పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ.